నమస్తే, నేను మీ సురేష్, రాయల్ మీడియాకి స్వాగతం. ఇక్కడ ప్రస్తుతం నేను ఛత్తీస్గఢ్లో ఉన్నాను. ఇక్కడ ఒక వ్యక్తి, జర్నలిస్టు, చాలా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న వ్యక్తి. ఎక్కడ కూడా ఎవరికి ఆపద వచ్చినా, అండ్ ఆదివాసులకు ఆపద వచ్చినా, లేకపోతే ఇక్కడ ప్రజాపక్షంగా నిలిచే వ్యక్తి ముఖేష్ చంద్రకర్. సో ఇక్కడ బస్తర్ జంక్షన్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఆదివాసుల సమస్యలు కావచ్చు, అటువైపు పోలీస్ సమస్యలు కానీ ఎన్ని సమస్య కావచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ చేయడంలో ఆయన దిట్ట. సో నాకు ఇష్టమైన వ్యక్తి కూడా. సో ఇవాళ అన్నతో ఇంటర్వ్యూ చేయడానికి నేను ఇక్కడికి బీజాపూర్కి రావడం జరిగింది. అన్న నమస్కారం. చాలా థ్యాంక్ యూ, మంచి సమయం ఇచ్చారు. మీరు వచ్చిన అందుకే మీకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీ వ్యూవర్స్కి నేను ముందు నుంచి చెప్తున్నా, నా తెలుగు చాలా వీక్గా ఉంది, అందుకే కొంచెం వర్డ్స్ ఎట్కే అయితే అదర్వైజ్ తీసుకోండి. రైట్ అన్న. ఎందుకు మీరు ఈ బస్తర్ జంక్షన్ని చూజ్ చేసుకోవడానికి కారణం ఏంది? అసలు ఈ పేరు పెట్టుకోవడానికి కారణం ఏంది? మీరు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న? ఫస్ట్గా ఇప్పుడు మొత్తం కంట్రీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంప్లీట్గా కార్పొరేట్ సెక్టర్లో హ్యాండ్లో ఉంది. అందుకే ఆమ్ పబ్లిక్ లేకుంటే ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ని అలా కవర్ చేయరు. యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ మీరు ఏదైనా ఒరిజినల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ని ఆమ్ పబ్లిక్ దాకా ఒక మంచి మాధ్యం అనిపిస్తుంది నాకు. ఇంకా యూట్యూబ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు రీజనల్ మీడియా ఛానల్ లేకుంటే నేషనల్ మీడియా ఛానల్ కాదు, యూట్యూబ్లో పని చేస్తే మొత్తం వరల్డ్లో చూస్తారు కదా. బస్తర్ జంక్షన్ని ఒక్క టైంలో 63 కంట్రీస్లో చూసినారు వ్యూవర్స్. అయితే నేను ఏదైనా ఛానల్లో పని చేస్తా యాజ్ అ రిపోర్టర్, అప్పుడు కొంచెమే వాళ్ళది వ్యూవర్షిప్ ఉంటుంది, ఇది నిజమే. బస్తర్ జంక్షన్ స్టార్ట్ చేసేది పేరు ఎందుకు పెట్టినా, బస్తర్ బేస్డ్ రిపోర్టింగ్ చేస్తా, బస్తర్ ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తా, ట్రైబల్స్ది ప్రాబ్లమ్స్ కవర్ చేస్తా, ఇంకా పోలీస్ నక్సల్ ఇష్యూ అది గ్రౌండ్ రిపోర్టింగ్ చేసి నేను ఇక్కడి ప్రాబ్లమ్స్ని అవును. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. గత సంవత్సరంలో అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులు, ఇవాళ కొంత బయట ప్రజానికానికి ఒక భయంకరమైన వాతావరణం. ఇక్కడ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి మావోల పేరు మీద అని చెప్పేసి, ఇక్కడ ఎన్కౌంటర్ల పేరు మీద మావోలనే ఏదో చేస్తున్నారని కొంత బయట స్పెక్యులేషన్స్ వచ్చినాయి. నిజంగా ఈ గ్రౌండ్లో ఏం జరుగుతుంది? మీరు ఎక్కువ దగ్గర ఉండి చూసే వ్యక్తులుగా ఏం జరుగుతుంది ఇక్కడ? మీ క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ ఉంది, సెన్సిటివ్ క్వశ్చన్. ఇంకా తెలుగులో చెప్పేటందుకు నా దగ్గర అంత హిందీలో చెప్తాను. आपका सवाल ये है कि माओवादियों और पुलिस के बीच में जो कुछ यहाँ चल रहा है, और नक्सल उन्मूलन के नाम पे सरकार और सुरक्षा बल यहाँ के आदिवासियों पे अलग अलग तरह से जुल्म ढा रही है, या फिर अलग अलग बहुत से उदाहरण हैं, एग्जाम्पल हैं. जैसे हम लोग कुछ देर पहले बात कर रहे थे एडसमेट्टा घटना की, जिसमें त्योहार मना रहे. यहाँ पे जो आदिवासी हैं उनका प्रमुख त्योहार होता है बीज पंडुम. मतलब धान की बुआई जब करते हैं किसान, तो उससे पहले बीज पंडुम मनाते हैं. वो धरती को अपनी माँ और आकाश को अपना पिता मानते हैं. तो धरती को जो है उसकी पूजा करते हैं, प्रकृति साधक होते हैं, प्रकृति की ही पूजा करते हैं, नेचर गॉड मानते हैं ट्राइबल्स ना. तो बीज पंडुम मना रहे थे एडसमेट्टा में. उसी समय सीआरपीएफ के जवान पहुंचे, 12 आदिवासियों पे जो है अंधाधुंध गोलीबारी कर दिए, और 4 माइनर्स के साथ 12 लोग, बेगुनाह लोग, इनोसेंट लोग, वो मारे गए बेरहमी से. मारने के बाद उनको नक्सली करार दिया गया, पुलिस ने नक्सली बताया. बाद में उस घटना की न्यायिक जांच कमेटी गठित हुई, जुडिशल इंक्वायरी, और उसके साथ सीबीआई इंक्वायरी भी चल रही है. अब देखिए, घटना के 10 सालों बाद
9 सालों बाद 2022 में उसकी रिपोर्ट आती है। किसकी? न्यायिक जांच रिपोर्ट की, ज्युडिशरी इंक्वायरी रिपोर्ट వస్తది। సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు దాకా జరుగుతాంది, 11 years అయింది। ఆ ట్రైబల్స్ కి జస్టిస్ ఇప్పుడు దాకా దొరకలే। అట్లాంటిది చాలా ఇన్సిడెంట్స్ ఇక్కడ అయినాయి, జరుగుతున్నాయి। और నక్సల్స్ కూడా చాలా మంది పీపుల్స్ ని ఇక్కడ పోలీస్ ముఖ్బీర్ అని చంపేస్తున్నారు, చాలా బ్రూటలీ చంపేస్తున్నారు। మీరు ఫోటో చూస్తే మీ అందరు సంవేదనశీలత, సెన్సిటివిటీ ఉంది, హ్యూమనిటీ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి, అంతా బ్రూటలీ చంపేస్తారు। అయితే ఇట్లాంటి స్టోరీస్ ఎలా బయటకు వస్తుంది, బయటకు ఎలా వస్తుంది? ఇంకా మీరు అంటున్నారు ముందు నుంచి ఇక్కడ రిపోర్టింగ్ చేస్తున్నారు, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఏం డిఫరెన్స్ చేంजेस వచ్చింది? पहले क्या होता था, पहले मैं 2004-05 से बात करता हूँ, सन 2004 నుంచి 2005 నుంచి कंपेयर చేస్తున్నా। सरकार की पकड़ धीरे धीरे बस्तर के कई इलाकों में बढ़ चुकी है। पुलिस कैंप स्थापित कर रही है सरकार, और उसके बाद सड़कों का निर्माण करवा रही है। सड़कों के निर्माण कार्य के साथ उन इलाकों में बेसिक जो नीड्स हैं वो पहुंच रहे हैं, गवर्नमेंट के जो स्कीम्स हैं वो पहुंच रहे हैं। अब एक कैंप जब स्थापित होता है सुरक्षा बलों का, तो ऐसे समझिएगा कि 5 किलोमीटर के रेडियस में नक्सल्स किसी तरह की कोई पॉलिटिकल मीटिंग्स नहीं कर पाते। अब पॉलिटिकल मीटिंग्स नहीं करेंगे, मैं अपनी रिपोर्ट्स में कईयों बार बताता हूँ, बस्तर जंक्शन के आपने सुना होगा, लेकिन आपके दर्शकों को बता दें कि एक कैंप खुलने के कितना बड़ा नुकसान होता है नक्सल संगठन को। उसके बाद फिर मैं आपके उस सवाल पे पहुंच रहा हूँ। तो पॉलिटिकल मीटिंग्स नहीं कर पाते नक्सल, जिसकी वजह से रिक्रूटमेंट नहीं हो पाता है। जब पॉलिटिकल मीटिंग नहीं होगा तो आइडियोलॉजी का प्रचार प्रसार नहीं होगा, आइडियोलॉजी का प्रचार प्रसार नहीं होगा तो रिक्रूटमेंट नहीं होगा, रिक्रूटमेंट नहीं होने से नक्सल संगठन कमजोर होता जाता है, और उनका जो आधार इलाका है नक्सलियों का उसमें गिरावट आते जाती है। तो ऐसे करके कई सुरक्षा बल के कैंप स्थापित किए गए हैं, कई किलोमीटर सड़कें बन चुकी हैं, और नक्सलियों का एक बड़ा जो इलाका रहा है, जो उन्होंने अघोषित रूप से अपने कथित जनताना सरकार को चलाने के लिए उस इलाके को चुना था, अब धीरे धीरे उस इलाके में गिरावट आ रही है। अब देखिए हिडमा का नाम तो सभी ने सुना है, नक्सल संगठन का नाम जब आता है हिडमा का नाम आ जाता है। तो हिडमा के गांव में भी पुवर्ती में भी कैंप खुल गया है, ఓపెన్ అయింది, మీరు కూడా వెళ్ళారు కదా? అక్కడ కూడా రిపోర్ట్ చేశాను। तो ఇలా ఆలది जो ఏరియా ఉంది అది కొంచెం సిమట్ రహా है, मतलब సికూడ్ రహా है, వాళ్ళ దగ్గర ఇప్పుడు చాలా పెద్ద ఏరియా లేదు। ఇంకా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక చాలా అగ్రెసివ్నెస్ చూస్తున్నాం మేము యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో। ఇంకా కొత్త పోలీస్ క్యాంప్స్ ఎక్కువగా ఓపెన్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది। ఇంకా యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో చాలా सफलता मिल रहा है जवानों को। एक साथ 29 नक्सलियों को मार रहे हैं, 10 नक्सलियों को, 12 नक्सलियों को, 13 नक्सलियों को थोक के भाव में, बल्क में। अब आप देखिए छत्तीसगढ़ पुलिस को इतनी बड़ी उपलब्धि पहले कभी नहीं मिलती थी। तेलंगाना के ग्रेहाउंड के जवानों को मिल चुका है ऐसी बड़ी उपलब्धियां, महाराष्ट्र के C60 के जवानों को मिल चुकी हैं, लेकिन अब छत्तीसगढ़ पुलिस ऐसी बड़ी कामयाबियां हासिल कर रही है एंटी नक्सल ऑपरेशन में। तो ऐसे में भी मौजूदा जो स्थिति है, पहले नक्सल संगठन बहुत मजबूत था और मौजूदा स्थिति में नक्सल संगठन बेहद कमजोर हो गया है। मेरी मुलाकात 1 साल पहले आप ही के तेलंगाना स्टेट कमेटी के मेंबर नक्सलियों के उनसे हुई थी। तो उनसे जब मेरी चर्चा हो रही थी, नक्सल कमांडर से मुलाकात हुई थी, मेरी चर्चा हो रही थी, मैंने उनसे पूछा कि अभी नक्सल संगठन की मौजूदा स्थिति कैसी है। तो उन्होंने बताया कि सेंट्रल कमेटी का जो समीक्षा रिपोर्ट है वो आया है और नक्सल संगठन खुद को कमजोर पा रहा है। కొంచెం పుష్ బ్యాక్ అయిన నక్సల్ ఇప్పుడు అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీళ్ళు పోలీసు వాళ్ళైనా పోలీసు నక్సల్స్ అయినా ఫైరింగ్ అయినప్పుడు అక్కడ ఉన్న ఆదివాసుల్ని గమనించకుండానే అంత క్రూరంగా చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారు కదా, వాళ్ళకి ఏం నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా ఏం నష్టపరిహారాలు కూడా ఏమి ఇవ్వరు కదా? నష్టపరిహారం అంటే కొంచెం అంటే వాళ్ళకు
నష్టపరిహారం మీన్స్ వాళ్ళకి మనీ సపోర్ట్ చేయడం గాయపడే బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆ సిఆర్పిఎఫ్ జవాన్ల వల్లే కదా అక్కడ ఏదైనా నిన్న ఒక సంఘటన కూడా అయినది. సో గవర్నమెంట్ నుంచి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ ఎందుకు రావట్లేదు? ఏమన్నా రివార్డ్ అంటే ఏదన్నా ఎక్స్ప్రెస్ లాంటిది కంపన్సేషన్ దొరుకుతుంది. నక్సల్స్ ఎప్పుడైనా కిల్ చేస్తే ఇంకా విలేజర్స్ వచ్చి పీడిత पक्ष आकर परिवार आकर फैमिली వచ్చి एफआईआर చేస్తే నక్సల్ పీడిత लोगों को कंपनसेशन దొరుకుతది. 1 కిలో 10 lakhs ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తది కంపన్సేషన్. ఇంకా జాబ్ కూడా ఇస్తది గవర్నమెంట్ జాబ్. నక్సల్స్ కూడా కొంతమంది ఇన్ఫార్మర్ల పేరు మీద దారుణంగా హత్య చేస్తారు. చాలా 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 ఎందుకు ఈ రకంగా అంత క్రూరత్వం చేయడం? उसके पीछे 4-5 कारण हैं. पहला तो ये कि जैसे अंदरूनी इलाके के जो आदिवासी हैं जहाँ नक्सली अपनी समानांतर सरकार चलाते हैं, जहाँ नक्सलियों का प्रभाव ज़्यादा है. अब उनको छोटी छोटी ज़रूरतों के लिए मार्केट तो आना पड़ेगा. वो मार्केट आए और किसी जवान से बात करते दिख गए या कोई जवान उनसे बात कर रहा है और नक्सलियों का कोई साथी उनको देख लिया और वो जाके नक्सल संगठन को बता दिया कि ये तो पुलिस के जवानों से बात कर रहा था, तो उसकी हत्या हो जाएगी. नक्सलियों ने किसी तरह की कोई जिम्मेदारी सौंप दी किसी ग्रामीण को कि भैया आप मेरा ये काम कीजिए, नहीं किए तो आपकी हत्या हो जाएगी और फिर पुलिस मुखबिर होने का आरोप लगाएंगे. इनका थ्रेट आपका थ्रेट कैसे बना रहेगा? थ्रेट ఉండే అని ఇట్లాంటి ఇంకోటేనా ఇక్కడ ఒక ఆరోపణ ప్రధానంగా ఉంది. సౌత్ అంటే ఐ మీన్ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ డామినేషన్ చేస్తారు నక్సల్స్ను, అమాయక గిరిజనులని ఇబ్బంది పెట్టి వాళ్ళు బలవంతంగా రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనే ఒక ఆరోపణ ఉన్నది. నిజమే అంటారా మీరు? బలవంతగా రిక్రూట్మెంట్ అవ్వదు, బలవంతగా రిక్రూట్మెంట్ అవ్వదు. ఇంకా సౌత్ టాప్ లీడర్షిప్ని చూస్తాం కదా నక్సల్స్ని. బస్తర్లో నక్సల్ సంఘటన ఆర్గనైజేషన్ బస్తర్లో చాలా మొత్తం కంట్రీలో बस्तर ही ज़्यादा मजबूत हैं बस्तर में, है ना, नक्सल संगठन पूरे देश भर में. अब इनका जो टॉप लीडरशिप है वहाँ आप देखेंगे अगर इनके 10 मेंबर हैं तो 10 के 10 जो है वो तेलंगाना, महाराष्ट्र, सीमांध्र, उड़ीसा, झारखंड के मिलेंगे, बस्तर के नहीं मिलेंगे. अभी जो है हिडमा अब ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. హిడ్మా ఇప్పుడే ఆయనని ప్రమోషన్ చేసినారు సెంట్రల్ కమిటీ మెంబర్. ఇప్పుడు ఈ మధ్యన 6 months 8 months సెంట్రల్ కమిటీ మెంబర్. ఇంకోటి ఎప్పుడన్నా అంటే హిడ్మా అంటేనే కొంత భయంకరమైన వాతావరణం అనేది క్రియేట్ అయింది. అది పోలీసుల వల్ల కావచ్చు అనే ఇది కావచ్చు. కానీ ఎప్పుడన్నా హిడ్మాని మీరు ఎప్పుడన్నా కలిసారు మీరు? హిడ్మాతో మీటింగ్ అవ్వలే. హిడ్మాతో మీటింగ్ ఎందుకు అవ్వలే? ఆయన रिपोर्टर्स तो చాలా वो कम मिलते हैं. उसके पीछे वजह है वो मिलिट्री विंग के चीफ हैं, ऑर्गेनाइजेशन नहीं देखते हैं. वो ऑर्गेनाइजेशन मजबूत करने की जिम्मेदारी उनकी नहीं है. जैसे हमारी यहाँ व्यवस्था है, लोकतांत्रिक व्यवस्था जो है यहाँ पे. హిడ్మా గురించి తెలుగు చెప్పండి మాకు బాగా. హిడ్మా అంటే కొంచెం తెలుగు అంటే కొంచెం వచ్చే వరకు ఇక్కడ లోకల్ ట్రైబల్ అయిన హిడ్మా, ఇక్కడ లోకల్ ట్రైబల్. ఇంకా చదవలే సంఘటనలో పోయి అక్కడే చదివినాడు ఆయన. 3-4 లాంగ్వేజెస్ కూడా వచ్చాట, అంటే సారీ 15 లాంగ్వేజెస్ వచ్చాట కదా ఆయనకి. అది మొత్తం మీడియా ప్రోపగండా. ఓకే, అంత పెద్దగా అంత కాదు కానీ అంత ఆయన స్కెచ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా వర్కౌట్ అవుతుందట. ఏదైనా ఇక్కడ బస్తర్లో పెద్ద పెద్ద అది అయిన ఎన్కౌంటర్స్ అయినాయి. మాస్టర్ మైండ్ తో హిడ్మా వస్తాడు. కానీ ఇలా చూసేది मतलब हिडमा इज इक्वल टू नक्सल, नक्सल इज इक्वल टू हिडमा అలా కాదు. హిడ్మా లేకుంటే కూడా హిడ్మా ప్లేస్ ఎవడైనా వస్తారు. కానీ ప్లానింగ్ అయిన హిడ్మాది ప్లానింగ్ చాలా బేస్డ్ గా ఉంటది. అలా నక్సల్స్ కూడా అది చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. సో ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా జస్ట్ ముఖపమన్నా కలిసారు ఆయన? ఎప్పుడన్నా మీటింగ్ అవ్వలే ఆయన ఇప్పుడు కూడా. ఆయన ఓ నేను చెప్పినా కదా
ఆర్గనైజేషన్ ఇంకా మిలిటరీ వింగ్ నక్సల్స్ లో వేరే ఉన్నాయి. మిలిటరీ వింగ్ ది పని కాలేదు, వాళ్ళు రిపోర్టర్స్ తో కల్చర్ ఆర్గనైజేషన్స్ మీరు బాగా చాలా మంది నక్సల్స్ ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు కదా, పోలీసులు మిమ్మల్ని ఏమైనా ప్రెజర్ పెడతారా అంటే ఏంది ఇట్లా నక్సల్స్ ఇంటర్వ్యూస్ ఏంది ఈ రకమైన ఇబ్బంది ఏమన్నా చేస్తారా మిమ్మల్ని? ఇండైరెక్ట్లీ థ్రెట్ వస్తుంది, ఇండైరెక్ట్లీ వస్తుంది. ఇప్పుడు నేను కోమట్పల్లి పోయి ఒక రిపోర్ట్ చేసిన 2021లో. అప్పుడు నక్సల్స్ పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినారు అక్కడ కోమట్పల్లిలో మొత్తం. అమిత్ షాకి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ ఇప్పుడు అమిత్ షా వస్తుంటే గో బ్యాక్ అమిత్ షా అని పెద్ద ర్యాలీ చేశారు. అదే అలా లేదు, అది ఏమైందంటే షహీదీ సప్తాహ ఉండే 28 జూలైని షహీదీ సప్తాహ సెలబ్రేట్ చేస్తారు. ఆర్కే అని రామకృష్ణ నక్సల్ లీడర్ ఉండే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉండేప్పుడు అవిభాజిత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో శాంతి వార్త కోసం ఆర్కే వచ్చినాడు అక్కడ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వార్త చేసేటందుకు. అయినా మెమోరీలో మొత్తం కంట్రీలో చాలా పెద్ద सबसे बड़ा मृतक स्तंभ बनाया है. पूरे देश में नक्सलियों का पहला स्थायी मंच అక్కడ. స్థాయి మంచ్ అంటే ఎలా చెప్పాలి, పర్మనెంట్ స్టేజ్, ఫస్ట్ పర్మనెంట్ స్టేజ్ మొత్తం కంట్రీలో అక్కడ చేసినారు. ఆ రిపోర్టింగ్ చేసేందుకు నేను వెళ్ళా. అక్కడ కొంచెం 1000 వెపన్స్ తో నక్సల్స్ ఉన్నాయి. నేను రిపోర్టింగ్ చేసి వచ్చిన అప్పుడు కూడా గవర్నమెంట్తో నాకు ప్రెషర్ వచ్చింది. ఒక 4-5 టైమ్స్ ఇండైరెక్ట్లీ నాకు నా పోలీస్ సోర్సెస్ చెప్పినారు కి భయ్ నీకు చాలా థ్రెట్ ఉంది, ఎక్కువగా క్వశ్చన్ చేయకు పోలీస్ వాళ్ళు గవర్నమెంట్తో, ఏదైనా ఫర్జీ కేసు మిమ్మల్ని జైల్లో కోమట్పల్లి స్టోరీ చేసినాక ఎస్పీ పిలిచి నాకు చెప్తున్నాడు కి మీ రిపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం क्या कहना चाहिए नाराज हो गए, కోపంతో ఉన్నారు. ఎందుకంటే उससे उस स्टोरी को करने से कुछ समय पहले छत्तीसगढ़ में उस समय कांग्रेस की सरकार थी, मुख्यमंत्री भूपेश बघेल थे. उन्होंने एक बयान दिया था कि हमने छत्तीसगढ़ से नक्सलवाद को धकेल दिया है और वो मध्य प्रदेश की तरफ शिफ्ट हो गए हैं. और उससे पहले ही अमित शाह जी का भी बयान आया था नक्सलवाद को लेके. और ठीक 1 महीने बाद वहाँ पे हम ये दिखा रहे हैं कि यहाँ पे 1000 से अधिक नक्सली इकट्ठा हो गए हैं. और जिस जगह वो कार्यक्रम हो रहा है वहाँ 15-20 किलोमीटर के रेडियस में सुरक्षा बल के कैंप हैं चारों तरफ, चारों दिशाओं में. అందుకే అలా చాలా ఇబ్బంది అయింది. ఇంకా వैसे भी कोई भी सरकार క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేయాలి కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి. రెండోది ఇంకొకటి, మీరు అంటే నక్సల్తో రిపోర్ట్ చేసేటప్పుడు తెలుగు వాళ్ళు మీకు కనపడుతుంటారు కదా, మాట్లాడుతుంటారు జనరల్గా, మాట్లాడుతారు చెప్పి ఏం క్వశ్చన్స్ తెలుగులో వాళ్ళకు కొంత అంటే వాళ్ళకి భాష మీద హిందీ ఆదివాసుల భాష మీద పట్టు ఉంటుంది. లా की जो पढ़ाई किए हैं, लॉ की पढ़ाई, वो नक्सल संगठन में थे. मेरी मुलाकात की है, उनका नाम मैं भूल रहा हूँ, కొంచెం గుర్తుకొస్తలేదు నా పేరు. వివేక్ ఏదో పేరు ఉండే, లా की पढ़ाई, विवेक या विनोद ऐसा कुछ था. एक विवेक की तो यहाँ हत्या हो गई थी लंकापल्ली में. लॉ की पढ़ाई किए हैं, लॉ स्टूडेंट. लॉ स्टूडेंट మన క్యాంపస్ ఏజ్ ఎంత ఉంది ఐడియా ఉందా నీకు? చిన్న ఏజ్? చిన్న ఏజ్ కాదు, ఒక 29 కాకపోవచ్చు. అంటే ఇక్కడ జరిగింది. ఇంకొక విషయం ఉన్నా, ఇప్పుడు మీరు వెళ్ళి గ్రౌండ్లో చాలా లోపలికి వెళ్తుంటారు, దాదాపుగా పోలీసులకు కూడా తెలియని రూటు అంటే తెలియని ప్లేస్లకు ఆ రూట్ మ్యాప్ లేని దగ్గర కూడా మీరు వెళ్తుంటారు కదా ఆదివాసుల దగ్గరికి. ఎంత ఇబ్బంది కదా జర్నీ, ఇబ్బంది కదా, ఎలా వెళ్తుంటారు, ఒక బండి లేకపోతే నడుచుకుంటారు అంత పోతుంటారు కదా, మీకు ఇబ్బంది ఏం కాదా? అంటే ఏ ప్రాబ్లం? ఇబ్బంది అవుతుంది, మేము కూడా ఇన్సాన్ కదా, హ్యూమన్ బీయింగ్ కదా. ఇంకా ఛాలెంజ్ చాలా ఉంటాయి. ఛాలెంజ్ ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రెషర్ ఐడీస్ చాలా ఉన్నాయి ఆ రూట్ లో. ఒక थ्रेट ఉంటది లోపట్లో कि हमारा पैर कहीं प्रेशर आईडी में ना पड़ जाए और हमारी मौत ना हो जाए. देखिए जवान जब एंटी नक्सल ऑपरेशन पे जाते हैं
इनको ट्रेनिंग रहती है, इनके पास सारा इक्विपमेंट रहता है, दवाइयाँ रहती हैं, ठीक। हमारे पास तो कुछ भी नहीं रहता है भाई, कैमरा और एक माइक आईडी, उसके अलावा कुछ नहीं है। और अगर गलती से हमारा पैर प्रेशर आईडी पे पड़ गया तो क्या होगा बताइए, ट्रीटमेंट भी नहीं मिलेगा और हमको मतलब नजदीक के हॉस्पिटल कैसे लाया जाएगा, बाइक में तो उस हाल में नहीं लाया जा सकता ना, तो वो एक डर तो बना रहता है। సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు గ్రౌండ్లో వాళ్ళు ప్రజలు కూడా మీకు రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ నైట్ స్టే చేయాల్సి వస్తుంది మంచిగా రిసీవ్ చేసుకుని చాలా మంచిగా రిసీవ్ చేస్తారు చాలా రీసెంట్ గా నేను ఒక వీడియో చూసిన, యాక్చువల్లీ 1 డే అనుకుంటా, అక్కడనే స్టే చేసి ఫుడ్ తీసుకొని మీరు ఇంకా బస్తర్ టాకీస్ అండ్ కొంతమంది జర్నలిస్టులు అనుకుంటా, ఎట్లా ఉంటుంది ఆ ఫీల్, ఎట్లా ఉంటుంది అక్కడ పోయినప్పుడు? ఫీల్ చాలా బెస్ట్ గా ఉంటది। మేము అంటాం కదా मेहमान भगवान के समान होते हैं, है ना, वैसे ही उन आदिवासियों के लिए मेहमान भगवान होते हैं, बस वो विश्वास करें। और पत्रकार तो उनके लिए डॉक्टर के बाद भगवान हुए हैं, दूसरे भगवान पत्रकार हैं। उसके पीछे वजह क्या है, देखिए सरकार तो उन तक पहुंच नहीं रही है, गवर्नमेंट स्कीम आलदे का पोतल है इनका, उनके हक के नाम पे उन पे शोषण हो रहा है, उन पे अत्याचार हो रहे हैं, लेकिन उनकी आवाज उठाने वाला कोई नहीं है। उनको एक उम्मीद रहता है कि ये पत्रकार आए हैं, ये हमारी आवाज उठाएंगे और शायद हमको न्याय मिलेगा, हमारी परेशानियों में थोड़ी सी कमी आएगी। अब आप सोचिएगा, जब आप उस इलाके में जाएंगे देखेंगे शाम ఈవినింగ్ 5 o'clock की వాళ్ళు తిని ఈవినింగ్ 6 o'clock దాకా పడుకుంటారు, కానీ మేము పోతే 12 o'clock దాకా 1 o'clock దాకా వాళ్ళు మా కోసం మొత్తం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు। ఎంత బెస్ట్ అయితే అంత బెస్ట్, వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది మా కోసం బెస్ట్ చేస్తారు। మేము సిటీలో చూస్తాం ఏదైనా అయితే पड़ोस जो हैं उनको हम पानी के लिए नहीं पूछेंगे, लेकिन वहाँ अनजान आदिवासी ट्राइबल्स వాళ్ళు మా కోసం బెస్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదైనా బెస్ట్ ఉంటే అది మా కోసం చేస్తారు। అంటే వాళ్ళతో పోయినప్పుడు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ। అక్కడ ఎప్పుడైనా అయితే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తా, ఆ ఫీల్ చాలా బెస్ట్ గా ఫీల్ అవుతుంది। అంటే మీరు ఇదే బస్తరు సంబంధించిన జంక్షన్ తోనే మీరు ఫ్యూచర్ ప్లాన్ ఇదే దీంతోనే ముందుకెళ్దాం అనుకుంటారు? అంటే ఈ ప్రజలకు సేవ చేయాలి, వీళ్ళ పక్షాన ఉండాలనేది కాన్సెప్ట్। మరి ఈ రూపంలో మీకు అంటే అదర్స్ ఏమైనా ప్రాబ్లం, గవర్నమెంట్స్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే? గవర్నమెంట్ ప్రాబ్లం క్రియేట్ చేయదు, అంటే థ్రెట్ వస్తుంది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ చెప్పినా కదా, కానీ किसी भी इंसान को उतना ही डराओ जितना वो बर्दाश्त कर सके। ज़्यादा डरा दिए तो उसके अंदर का डर खत्म हो जाता है, भयम సరిపోద్ది। చాలా థ్రెట్ అయిన మీద ప్రెషర్ పెడితే అలాగైంది మాకు। 13 years నుంచి సర్కార్ भी ఇంకా అటుకై నుంచి నక్సల్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ థ్రెట్ వచ్చి ఇక హ్యాబిట్గా అయిపోయింది। మీకు బాగా సంతృప్తినిచ్చా అంటే హ్యాపీ, నేను ఒక సమస్యను తీర్చిన, నేను పోవడం వలన ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనే గుర్తుండిపోయే సంఘటన ఒక ఏది ఉందన్న మీకు? అట్లాంటివి చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పొచ్చు కదా? 2021లో ఒక పెద్ద ఎన్కౌంటర్ అయింది। ఓకే, ఆ ఎన్కౌంటర్లో 23 సిఆర్పిఎఫ్ అండ్ కోబ్రా పీపుల్ సరిపోయినారు। ఓకే, టెకుల్గూడెం ఎన్కౌంటర్ మా దగ్గర జరిగింది। ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎంత భయావహ అంటే డెత్ బాడీ తీసుకొని వెళ్ళేటందుకు पुलिस फोर्स की 24 आवर्स तलगिंदी 24 आवर्स 23rd किलिंग पीपल्स डेथ बॉडीज ऐसी खुले आसमान के नीचे पेड़ के नीचे पड़े हुए हैं। फोर्स नहीं पहुंच पाई, हम पहुंचे पहले, उसके बाद फोर्स पहुंची। और उसी दिन पता चला कि सीआरपीएफ का एक जवान राकेश्वर सिंह मनहास वो गायब है। ओ, राकेश्वर सिंह। हाँ, उसके बाद हमको पता चलता है कि राकेश्वर सिंह मनहास तो भाई नक्सलियों के चंगुल में है। नक्सलियों ने अपहरण कर लिया है। तब फिर, और वो जम्मू कश्मीर का रहने वाला। तब फिर सरकार में बैठे हुए लोग, पुलिस के अधिकारी और जम्मू कश्मीर से राकेश्वर सिंह मनहास की फैमिली हमसे कांटेक्ट करती है, बोलती है कुछ भी कीजिए, ये करवाइए। तो बहुत कोशिश किया हमने, नक्सल संगठन से लगातार संपर्क किया, कोशिश किया, हमने खुद निवेदन किया, उसके बाद फिर उसको रिहा कर दिया। అది పెద్ద ఇష్యూ, అది చాలా దాదాపుగా దేశం మొత్తం కూడా అంటే ఏం జరుగుతుంది, చంపేస్తారా, వదిలేస్తారా,
ఆయన పెద్దగా చూసారు. గూగుల్లో చూస్తారు కదా, నేను ఒక 10 times చూసినది, చాలా ఇంటర్వ్యూ అసలు ఇంకా ఇట్లాంటి చాలా ఇష్యూస్. మరి అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ప్రశంస, ఐ మీన్ అప్రిషియేట్ చేయడం లాంటివి ఉంటాయి? అంత పెద్ద సమస్య सीएम जो है वो सम्मानित किए थे, सीएम यहाँ के जो मुख्यमंत्री हैं वो सम्मानित किए थे, लेकिन मैं जब भी कोई काम करता हूँ लोगों के लिए, भलाई के लिए, मुझको किसी तरह की कोई उम्मीद नहीं रहती कि कोई मुझे सम्मानित करेगा, कोई मुझको मान देगा। मेरा ये उम्मीद नहीं रहता है। मैं इस उम्मीद के साथ किसी की मदद करता हूँ या रिपोर्टिंग करता हूँ, ऐसा नहीं। दिल को सुकून मिलता है, यही मेरे लिए सबसे बड़ा सम्मान है। आत्मसंतुष्टि सबसे बड़ा सम्मान है कि हाँ मेरी वजह से किसी का भला हुआ है, किसी की जिंदगी बची है, किसी का भविष्य बेहतर हुआ है। అంటే బిరుదుల కోసం లేకపోతే దేనికోసం చేయడం కాదు, మీరు నాకు అవార్డ్ అవసరం లేదు. ఓకే, అంటే నా అవార్డ్ ఇదే మీరు వచ్చిన అంత ఇంత ప్రేమ నుంచి అంటే హైదరాబాద్ నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతాం, ఇది నా పెద్ద అవార్డ్. ఓకే, ये मेरी लाइफ की सबसे बड़ी कमाई है. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది? అంటే ఫ్యూచర్ పార్ట్నర్ పెళ్లి చేసుకునేది ఉందా, లేకపోతే జనాలకి ఇట్లానే ఉంటారా? పెళ్లిది ప్లాన్ లేదు ఇప్పుడు దాకా అయితే, పెళ్లిది ప్లాన్ లేదు. ఏదైనా ఎప్పుడు యాక్సిడెంటల్ ఫ్యామిలీ మ్యారేజ్ అవుతుంది నా ప్లానింగ్ లేదు. ఫైనల్గా అన్న, ఇక్కడ ఆదివాసులకు సంబంధించిన ఎదుర్కొనే కొన్ని సమస్యలు అంటే బాగా ఇప్పుడు స్టిల్ ఎలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక इनके पास जीने की सबसे बड़ी समस्या है. इनको चुन कर मारा जा रहा है ना. इन तक आप समझिए पीने का साफ पानी नहीं है इनके पास. गंदे नाले का पानी पीते हैं, गड्ढे का पानी पीते हैं, है ना. हाँ, अब उन तक आप बम बंदूक बारूद पहुंचा रहे हैं, लेकिन जो बेसिक नीड्स हैं, जो संवैधानिक अधिकार है, కాన్స్టిట్యూషన్ నే जो రైట్స్ దే రखा है. స్వతంత్రం వచ్చిన సంవత్సరాలు అయింది, చాలా డెవలప్ అవుతుంది ఇండియా, చాలా ప్రపంచంలో అగ్రస్థానానికి పోబోతున్నాం అనుకుంటున్నాం కదా. ఎందుకు చిన్న సమస్యలు అంటే వాళ్ళకి చిన్నవి వాటర్ సోర్స్ అండ్ కొన్ని నీడ్స్ కావాల్సింది వాళ్ళకు, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు అవి పరిష్కరించలేకపోతుంది? అది देखिए, गवर्नमेंट जो स्कीम्स बनाती है वो सब जन कल्याणकारी होते हैं, लोगों के हित के लिए होते हैं. लेकिन होता क्या है कि एक जो चैन बना हुआ है ना, जो करप्शन भी इसमें शामिल है, और दूसरा नक्सल समस्या तो है ही, और तीसरा यहाँ का जो टफ टेरेन है ये भी एक वजह है. तीसरी जो सबसे बड़ी वजह मुझको नज़र आती है नक्सलवाद के साथ साथ कि उन इलाकों में भौतिक जो बुनियादी सुविधाएं नहीं पहुँच पा रही हैं, वो ये है कि नक्सल समस्या होने की वजह से सड़कें नहीं बन पाई है. रोड नहीं होगा तो आप किस माध्यम से उन तक कोई भी ज़रूरतें पहुँचा पाएंगे? आपको हॉस्पिटल बनाना है, आपको स्कूल का बिल्डिंग बनाना है, तो भाई वहाँ पे ईंट, रॉड, गिट्टी, सीमेंट किस में भेजेंगे? ट्रक में भेजेंगे ना. हेलीकॉप्टर में जाके वहाँ लैंड तो नहीं करवाएंगे ईंट, सीमेंट, रॉड, गिट्टी. सड़क जब तक नहीं होगा किसी भी क्षेत्र के विकास की कल्पना नहीं की जा सकती. और नक्सल संगठन हमेशा सड़क और पुल पुलिये का विरोध करता रहा है. अब बताइए, जहाँ सड़क नहीं होगा, पुल पुलिया नहीं होगा, नदी नाले में बारिश के दिनों में बाढ़ आ जाता है, फ्लड आ जाता है, अब कोई भी सरकारी कर्मचारी उस इलाके में कैसे पहुंचेगा अपनी सेवाएं देने के लिए? అంటే మీరు కూడా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లోకి వెళ్తుంటారు కదన్నా, అక్కడ చనిపోయిన డెడ్ బాడీని చూసినప్పుడు మీకు బాధగా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఏ రకంగా అనిపిస్తుంది? వీళ్ళు ఇంతమంది చనిపోయారు, పోలీస్ ఆర్ నక్సల్స్, ఎనీ పర్సన్ అంటే కొంత ఏ రకంగా అనిపిస్తుంది? ఒకసారి ఒక భావోద్వేగం అలాంటిది ఉంటుంది కదా. చాలా తిప్పలుగా అనిపిస్తుంది. నక్సల్స్ కూడా ఫ్యామిలీ ఉన్నాయి, వాళ్ళది కూడా ఫ్యామిలీ ఉంది, पुलिस और फैमिली ఉంది, है ना. वो अपनी फैमिली के लिए ही हथियार उठा के यहाँ पे अपनी सेवाएं देने आए हैं. और जब उनकी लाशों को देखते हैं तो बहुत तकलीफ होती है अंदर से. मतलब अभी मौजूदा जो स्थिति है मेरी खुद की, मतलब मेरी मनोस्थिति जो है, अभी जिस तरीके से लगातार हत्याएं हो रही हैं, आदिवासी लगातार मारे जा रहे हैं, नक्सली मारे जा रहे हैं, पुलिस के जवान जख्मी हो रहे हैं, शहीद हो रहे हैं, अभी मन बहुत ज़्यादा विचलित है. मैं परेशान हूँ, अपने आप को संभाल नहीं पा रहा हूँ. कईयों बार मैं अपनी स्टोरी करते हुए చాలా ఇమోషన్ ఎక్స్ప్రెస్ అయిపోతుంది నాకు.
చాలా ప్లేస్లకు పోతారు మళ్ళీ మీరు ఒక్కటి కూడా వదిలిపెట్టారు ప్రతి ప్రదేశానికి పోతారు ट्राई चेष्टा कि सभी जगह पहुंचे और सभी जगह से जो है कहानी निकाल कर लाएं क्योंकि देखिए पुलिस के अपने दावे हो सकते हैं नक्सलियों के अपने आरोप हो सकते हैं लेकिन आप जब तक घटना स्थल पर जाके उसकी वास्तविकता की पड़ताल नहीं करेंगे ना केवल इनके दावों पे ही खबर बनाएंगे तो कहानी वहाँ खत्म हो जाएगी। जैसे अभी एकदम रिसेंट एग्जाम्पल देता हूँ मैं 13 मई को 2 बच्चों की मौत हुई कहाँ पे अबूझमाड़ के इलाके में मौत हुई और एक 8 साल का बच्चा है 12 साल का मासूम बच्चा है। मौत होने की खबर आते ही बीजापुर पुलिस जितेंद्र यादव बयान देते हैं कि नक्सलियों के लगाए प्रेशर आईडी में 2 बच्चों की मौत हुई। छत्तीसगढ़ के मुख्यमंत्री विष्णुदेव साय सोशल प्लेटफॉर्म एक्स पे लिखते हैं कि भैया इनकी मौत जो है ना नक्सलियों के प्रेशर आईडी की लगने की वजह से हुई है। दोनों बच्चों को श्रद्धांजलि देते हैं, पीड़ित परिवारों को सांत्वना देते हैं, संवेदना देते हैं, नक्सलियों को चेताते भी हैं। अगर मैं हेडक्वार्टर में रहकर पुलिस के उस बयान के आधार पर खबर बनाता तो खबर क्या होती कि नक्सलियों के प्रेशर आईडी के चपेट में आके उन 2 बच्चों की मौत हुई। मैंने इनके बयान को भी अपनी जगह दिया, खबर बनाया मैंने और फिर मुझको लगा घटना स्थल तो जाना चाहिए ना। जाकर देखता हूँ तो क्या पता चलता है कि वो पुलिस और नक्सलियों के बीच एनकाउंटर हुआ। पुलिस द्वारा दागा गया जो मोर्टार का शेल था वो खेत में पड़ा हुआ है और फिर बच्चे जो है उस खेत में खेल रहे होते हैं, उनकी नज़र उस मोर्टार शेल पे पड़ती है और बच्चे उस सेल को निकाल के खेलते रहते हैं, पत्थर उठा के उसको मार देते हैं, ब्लास्ट होता है, मौत हो जाती है। ये नक्सलियों का लगाया प्रेशर आईडी नहीं था ना, ये पुलिस का सेल था, ये सरकार का सेल था। जो विस्फोटक पदार्थ वहाँ पड़ा ये सरकार का विस्फोटक रहा है ना। तो ऐसी कहानियाँ कैसे बाहर निकलेंगी जब तक आप ग्राउंड पे नहीं जाएंगे। तो मैं इस वजह से कोशिश करता हूँ दर्शकों के साथ न्याय होना चाहिए, दर्शकों तक फॉल्स इंफॉर्मेशन ना पहुँचे, मेरे व्यूवर्स तक फॉल्स इंफॉर्मेशन ना पहुँचे। इस वजह से भी मैं जो है ना घटना स्थल ग्राउंड पे जाता हूँ ऐसा। రైట్ థ్యాంక్ యూ అన్న మంచి సమయం ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్। అంటే ఆదివాసుల పక్షాన కోసమే నేను ఈ ఛానల్ బస్తర్ జంక్షన్ని పెట్టడం జరిగింది। ఆదివాసుల పక్షాన నేను ఖచ్చితంగా ఉంటా, నేను పోలీసులకు తొత్తుగా ఉండను, ఆ నక్సల్స్కి తొత్తుగా ఉండను। జరిగిన యథార్థ సంఘటన గురించి నేను గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటా। ఎంత దూరమైనా ఈ ఆదివాసీ బిడ్డల కోసం ఈ పేద ప్రజల కోసం వెళ్తూ నా సర్వీస్ చేస్తూ ఉంటా అని చెప్పేసి మనకు ముఖేష్ చంద్రాజీ చెప్పడం జరిగింది। అంటే నాకు ఎంత దూరమైనా దాదాపుగా పోలీసు వాళ్ళు మ్యాప్లో లేని ప్లేస్లో కూడా వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంటాడు, చాలా యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్। సో ఇది ఈ వారం ఇంటర్వ్యూ చూస్తుండండి రాయల్ మీడియా। థ్యాంక్ యూ।